హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో మోస్ట్ రిపీటెడ్ టాప్ 200 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి అయితే మనం వీడియోస్ చేస్తున్నాం కదా. సో ఈ వీడియో అనేది దాని కంటిన్యూషన్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆంథ్రపాలజీ. ANTHROPOLOGY. ఆంథ్రపాలజీ అంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్ అంటే మానవ శాస్త్రం అనమాట. మానవుని యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే ఆంథ్రపాలజీ అంటారు. స్టడీ ఆఫ్ హ్యూమన్ సొసైటీస్. మానవుని యొక్క అధ్యయన శాస్త్రం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి అక్వేరియం. AQUARIUM. అక్వేరియం అంటే ట్యాంక్ ఆఫ్ కీపింగ్ ఫిష్. ఓకే, చేపల్ని మనం ఒక చిన్న గాజు సీసాలో లైక్ గాజు డబ్బాలో వేస్తుంటాం కదా. సో ట్యాంక్ ఫర్ కీపింగ్ ఫిష్, దానిని మనం చేపలు ఉంచే గ్లాస్, ఆ గాజు యొక్క గ్లాస్ని మనం అక్వేరియం అంటాం అన్నమాట. ట్యాంక్ ఫర్ కీపింగ్ ఫిష్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్బిట్రేటర్. ARBITRATOR. ఆర్బిట్రేటర్ అంటే పర్సన్ హూ సెటిల్స్ డిస్ప్యూట్స్. ఓకే, సో మధ్యవర్తిత్వంగా ఉండి గొడవల్ని ఏమైతే సద్దుమణిగేలా చేస్తారో మధ్యలో ఉండి, సో వాళ్ళని మనం ఆర్బిట్రేటర్ అంటాం అన్నమాట. పర్సన్ హూ సెటిల్స్ డిస్ప్యూట్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్కియాలజీ. ARCHAEVOLOGY. ఆర్కియాలజీ అంటే స్టడీ ఆఫ్ యాన్షియంట్ రిమైన్స్ అంటే పురావస్తు శాస్త్రం అన్నమాట. ఓకే, సో పురాతన కాలంలో జరిగిన వాటి గురించి అధ్యయనం చేయడాన్ని ఆర్కియాలజీ అంటాం అన్నమాట. స్టడీ ఆఫ్ యాన్షియంట్ రిమైన్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి అరిస్టోక్రసీ. ARISTOCRACY. అరిస్టోక్రసీ అంటే రూల్ బై నోబుల్స్. నోబుల్స్ అంటే సామంత రాజులు అనమాట. ఇప్పుడు పూర్వం రాజుల పరిపాలన ఉండేది కదా. సో రాజులు ఎవరితోనైతే యుద్ధం చేస్తారో ఆ ఓడిపోయిన వాళ్ళని సామంత రాజులుగా, అంటే వీళ్ళ కింద ఉండి, సో ఆ రాజ్యానికి ఆ ఓడిపోయిన వ్యక్తి రాజుగా ఉంటాడు, కానీ అక్కడ రూల్స్ అన్నీ చేసేది మాత్రం ఈ గెలిచిన రాజు అనమాట. సో రాజు కింద ఉండి రాజ్యాలను పరిపాలించే వాళ్ళని సామంత రాజులు అంటామన్నమాట. సో అరిస్టోక్రసీ అంటే రూల్ బై నోబుల్స్, ఆ సామంత రాజుల చేత పరిపాలింపబడడం, సామంత పాలన, దానిని మనం అరిస్టోక్రసీ అంటామన్నమాట. రూల్ బై నోబుల్స్. ఓకే, నెక్స్ట్ వన్ బ్రిటల్. BRITTLE. బ్రిటల్ అంటే ఈజీలీ బ్రోకెన్, సులభంగా విరిగే దానిని మనం బ్రిటల్ అంటాం అన్నమాట. ఈజీలీ బ్రోకెన్. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంగ్రిగేషన్. CONGREGATION. కాంగ్రిగేషన్. కాంగ్రిగేషన్ అంటే
గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్. ఓకే, పీపుల్ని గ్యాదర్ చేయడం అనమాట, ఒక సమూహంగా ఏర్పరచడం, దానిని మనం కాంగ్రిగేషన్ అంటాం, గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యూరేటర్, CURATOR. క్యూరేటర్ అంటే పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ మ్యూజియం. మ్యూజియం యొక్క ఇన్ఛార్జ్ని మనం క్యూరేటర్ అంటాం అనమాట. మ్యూజియంని నిర్వహించేవాడు, పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ మ్యూజియం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి డెర్మటాలజీ, DERMATOLOGY. డెర్మటాలజీ అంటే స్టడీ ఆఫ్ స్కిన్. మన స్కిన్ ఏదైతే ఉందో దాన్ని స్టడీ చేయడాన్ని డెర్మటాలజీ అంటాం అనమాట, స్టడీ ఆఫ్ స్కిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేటల్, FATAL. ఫేటల్ అంటే కాజింగ్ డెత్. ఓకే, CAUSING, కాజింగ్ డెత్, DEATH. కాజింగ్ డెత్ అంటే డెత్కి కారణమైనది అన్నమాట, ఫేటల్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లట్టన్, GLUTTON. గ్లట్టన్ అంటే వన్ హూ ఈట్స్ టూ మచ్. అతిగా తినే వాళ్ళని గ్లట్టన్ అంటాం అనమాట. వన్ హూ ఈట్స్ టూ మచ్, అతిగా తినే వాళ్ళని గ్లట్టన్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇల్లిటరేట్, ILLITERATE. ఇల్లిటరేట్ అంటే అన్ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్. చదువు రాని వాళ్ళు అనమాట, వాళ్ళకి చదవడం రాదు, రాయడం రాదు. సో అలాంటి వాళ్ళని ఇల్లిటరేట్ అంటాం అనమాట, అన్ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్సోమ్నియా, INSOMNIA. ఇన్సోమ్నియా అంటే ఇన్ఎబిలిటీ టు స్లీప్. ఓకే, నిద్రలేమి అనమాట. సో సరిగ్గా నిద్ర ఉండదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళని ఇన్సోమ్నియా పీపుల్ అంటాం అనమాట, ఇన్ఎబిలిటీ టు స్లీప్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్విజిలేటర్, INVIGILATOR. ఇన్విజిలేటర్ అంటే మనకు తెలుసు ఎగ్జామ్ సూపర్వైజర్. మన ఎగ్జామ్లో మనం కరెక్ట్ రాస్తున్నామా లేదా, చీటీ కొడుతున్నామా లేదా అని మన ఎగ్జామ్ టైంలో చెక్ చేసే పర్సన్ని మనం ఏమంటాం, ఇన్విజిలేటర్ అంటాం అనమాట, ఎగ్జామ్ సూపర్వైజర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒపాక్, OPAQUE. ఒపాక్ అంటే నాట్ ట్రాన్స్పరెంట్. నాట్ ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకం కానీ. ఓకే, ట్రాన్స్పరెంట్ అంటే ఏంది, సపోజ్ ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ తీసుకుంటే ఒకవైపు నువ్వు చూస్తే బ్యాక్ సైడ్ కూడా కనిపిస్తుంది అనమాట. సో అంటే అంత పల్చగా ఉంటుంది అది. సో నాట్ ట్రాన్స్పరెంట్ అంటే మనం ముందు నుంచి చూసి బ్యాక్లో ఏముందని మనకు తెలియదు. సో అలాంటి దాన్ని నాట్ ట్రాన్స్పరెంట్, ఒపాక్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ది గ్లాస్ ఈజ్ ఒపాక్ అంటే గ్లాస్ ముందు నుంచి చూస్తే బ్యాక్ సైడ్ నుంచి మనకి ఏమీ కనిపించదు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సాక్రిలేగ్, SACRILEGE.
సాక్రిలిగ్ అంటే డిస్రెస్పెక్ట్ టు సాక్రెడ్ థింగ్స్. ఓకే, అంటే పవిత్రమైన దానికి అవమానం అన్నమాట. మనం ఏదైతే రెస్పెక్ట్ ఇవ్వాలో దానిని అవమానిస్తే దాన్ని మనం సాక్రిలిగ్ అంటాం అనమాట. డిస్రెస్పెక్ట్ టు సాక్రెడ్ థింగ్స్ అంటే పవిత్రమైన వాటికి మనం డిస్రెస్పెక్ట్ ఇవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి సాలిలోకి. SOLILOQUY. సాలిలోకి అంటే టాకింగ్ టు వన్ సెల్ఫ్, అంటే ఎవరిలో వాళ్ళే మాట్లాడుకోవడం అనమాట. టాకింగ్ టు వన్ సెల్ఫ్. ఆత్మ పరిశీలన అని అంటాం కదా, సో ఎవరితో వాళ్ళే మాట్లాడుకొని అన్నీ ఆలోచించుకోవడాన్ని సాలిలోకి అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజరర్. USURER. యూజరర్ అంటే వన్ హూ లెండ్స్ మనీ ఎట్ హై ఇంట్రెస్ట్. ఓకే, అధిక వడ్డీతో అప్పిచ్చే వాళ్ళు అన్నమాట. అధిక వడ్డీకి అప్పులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని మనం యూజరర్ అంటాం అనమాట. వన్ హూ లెండ్స్ మనీ ఎట్ హై ఇంట్రెస్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాలంటీర్. VOLUNTER. వాలంటీర్ అంటే వన్ హూ వర్క్స్ విల్లింగ్లీ. ఓకే, స్వచ్ఛంద సేవకుడు అనమాట. ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఆర్ ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, సో పిలవకుండానే వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాలంటీర్. వాళ్ళని మనం వాలంటీర్ అని అంటాం అనమాట. వన్ హూ వర్క్స్ విల్లింగ్లీ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అంబిడికేట్. ABDICATE. అంబిడికేట్ అంటే గివ్ అప్ పవర్, అంటే పవర్ని వదిలేసుకోవడం, అంటే రాజీనామా చేయడం అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక పదవిలో ఉన్నాం, గివ్ అప్ పవర్ ఇచ్చేసిండు అంటే పవర్ని వదిలేసిండు, అంటే రాజీనామా చేసేసిరు అనమాట. అంబిడికేట్ అంటే గివ్ అప్ పవర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అల్మెనాక్. ALMANAC. అల్మెనాక్ అంటే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. ఓకే, అంటే పంచాంగం అన్నమాట. మన క్యాలెండర్లో ఏముంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, స్పెషల్ డేస్, పండుగలు, జయంతులు అవన్నీ ఉంటాయి కదా, సో దానిని మనం అల్మెనాక్ అంటాం అనమాట. పంచాంగం, క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి అంబిగస్. AMBIGUOUS. అంబిగస్ అంటే అన్క్లియర్, అంటే అస్పష్టమైన, క్లారిటీ లేదనమాట. ఓకే, అన్క్లియర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎనానిమస్. ANONYMOUS. ఎనానిమస్ అంటే అన్నోన్ నేమ్ అనమాట. ఎనానిమస్ కాల్, ఎనానిమస్ నేమ్ అని అంటాం కదా, అంటే తెలియని ఇది అనమాట. అన్నోన్ నేమ్, పేరు తెలియనిది. ఓకే, UNKNOWN. అన్నోన్ నేమ్, తెలియని నేమ్ అనమాట. ఓకే,
నెక్స్ట్ వన్ వచ్చేసి అపోస్టేట్, APOSTATE. అపోస్టేట్ అంటే వన్ హూ లీవ్స్ రిలీజియన్. ఓకే, అంటే మతద్రోహి అనమాట, వాళ్ళ రిలీజియన్ని వదిలేయడం. వన్ హూ లీవ్స్ రిలీజియన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడిటర్, AUDITOR. ఆడిటర్ అంటే అకౌంట్స్ చెక్కర్. ఓకే, అకౌంట్స్ చెక్కర్ అంటే లెక్కలు పరిశీలించే వాళ్ళు. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఆఫీస్లో అప్పుడప్పుడు ఆడిట్ జరుగుతూ ఉంటుంది అనమాట, ఇన్ని డేస్ తర్వాత అని సంథింగ్ ఒక రూల్ ఉంటుంది. సో ఆడిట్కి వచ్చిన వాళ్ళు ఇయర్లీ ఎంత క్యాల్కులేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ ఎంత వస్తుంది, అవన్నీ కూడా లెక్కలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసే వాళ్ళని ఆడిటర్ అంటాం అనమాట, అకౌంట్స్ చెక్కర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బైలాంగ్యువల్, BILINGUAL. బైలాంగ్యువల్ అంటే నోయింగ్ 2 లాంగ్వేజెస్ అనమాట. బై అంటే 2, లాంగ్వేజ్ అంటే లాంగ్వేజెస్. బైలాంగ్యువల్ అంటే 2 భాషలు తెలిసి ఉండడం అనమాట. నోయింగ్ 2 లాంగ్వేజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాస్ఫెమీ, BLASPHEMY. బ్లాస్ఫెమీ అంటే ఇన్సల్ట్ టు గాడ్, దేవుణ్ణి అవమానించడం. ఓకే, ఇన్సల్ట్ టు గాడ్, దేవుణ్ణి ఇన్సల్ట్ చేయడం అనమాట బ్లాస్ఫెమీ అంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి బాటనీ, BOTANY. బాటనీ అంటే మీకు తెలుసు, స్టడీ ఆఫ్ ప్లాంట్స్. స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అంటే మొక్కల అధ్యయన శాస్త్రాన్ని బాటనీ అంటాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బొకే, BOUQUET. బొకే అంటే మీకు తెలుసు, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, పూల గుచ్ఛం అనమాట, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఎవరినైనా కంగ్రాచులేషన్ చేయాలంటే బొకే ఇచ్చి చెప్తుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి కొలీగ్, COLLEAGUE. కొలీగ్ అంటే తెలుసు మీకు, కోవర్కర్, మనతో పాటు వర్క్ చేసే వాళ్ళు అనమాట, కోవర్కర్. ఓకే, సో గైస్ ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఒక 2 డేస్లో రిమైనింగ్ 80 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి. మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. SSC GDకి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన ఈడియమ్స్, ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా చేయడం జరిగింది. సో మీకు యూస్ఫుల్ అనుకుంటే వాటిని ఫాలో అవ్వచ్చు మీరు. And until then, this is Renu signing off. Thank you.